మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు పరిశుద్ధ లేఖనాల్లో నుండి పరిచర్య ధర్మములను ప్రభా మంచి తండ్రిగా, నాయకుడిగా మీరుండి మంచి బోధకుడిగా ఉండి మాకు బోధిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 13 వరకు మాకు మంచి బోధకుడుగా ఉండి బోధిస్తున్నందుకు స్తోత్రాలు. నీ ప్రజలమైన మమ్మల్ందరినీ నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ందరినీ కూడా పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం 3వ అధ్యాయం 8 వచనాల నుండి 13 దాకా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఈ 3వ అధ్యాయం 8వ వచనం నుండి పరిచారకులను గురించి రాయబడింది. సంఘములో పరిచర్యలు, సేవకుని చేతి కింద పరిచర్యలు చేసే పిల్లలు ఎలాంటి వారు పరిచర్యలు చేయాలో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన విషయాలను మనం నేర్చుకుంటున్నాము. ఆ మాటలు మనం లాస్ట్ సెక్షన్లో లాస్ట్ సాటర్డే ఈ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర మనందరం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి కూడా ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుందాము గాక. రైసలో గత లాస్ట్ సెక్షన్లో చెప్పిన విషయాలు కొంచెం నేను నడిపింపు కొరకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయం నుంచి మనం 6వ అధ్యాయం 2వ వచనం వరకు పరిచర్యలు భూమండలం మీద మహిమగల దేవుని సంఘములో పరిచర్యలు ఎలా జరగాలి, సంఘములో ఉన్నవారు ఎలాంటి ప్రవర్తనలు కలిగిన వారై ఉండాలి అని బోధించుకుంటా వస్తూ ఉంది. ఈ 3వ అధ్యాయం 1 వచనం నుండి 7 వచనాల వరకు మనందరం కూడా చక్కగా ప్రభు దగ్గర నేర్చుకుంటా వచ్చాం. సేవకులు అనబడిన వాళ్ళు, లేకపోతే అధ్యక్షులు అనబడిన వారు, లేకపోతే సంఘ పెద్ద అనబడిన వారు, లేకపోతే మన ఆత్మలకు పైన కాపరిగా, విచారణకర్తగా ఉండేటువంటి వారు మొట్టమొదట సంఘానికి అధ్యక్షులైన వారి యొక్క లక్షణాలు, అర్హతలను గురించి మనం 3వ అధ్యాయం 1 వచనం నుంచి 7 వచనాల వరకు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 8వ వచనం నుండి 13 దాకా ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏం నేర్చుకుంటూ వచ్చామంటే పరిచారకులు అని ఎవరిని పిలుస్తారు. పరిచారకులు అని మొట్టమొదట ఎవరిని పిలుస్తారంటే యేసయ్యను పరిచారకులు అని మొట్టమొదట పరిచారకుడుగా రోమాపత్రిక 15:8-9 వచనాల్లో యేసు ప్రభు మనందరికీ పరిచారకుడని రాయబడింది. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా ఒక చక్కటి పరిచారకుడు అని రాయబడింది. అలాగే తుకికు కూడా ఎఫెసీ పత్రిక 6:21లో నమ్మకమైన పరిచారకుడుగా ఉండడాన్ని మనం చూడొచ్చు. ఎపఫ్రా కూడా కొలస్సీ పత్రికలో 1:8లో ఆయన క్రీస్తు పరిచారకుడు అని మనం చూడొచ్చు. అలాగే మొదటి తిమోతి పత్రిక 4:6లో కూడా
మనందరం కనుక గమనిస్తే తిమోతి కూడా పరిచారకుడు అని మనం చదువుకుంటూ వచ్చాం. అంతేకాకుండా 16వ అధ్యాయం రోమాపత్రిక 16:1 ఫిబే ఈ తల్లి కూడా సంఘంలో దైవజనుల చేతి కింద ఒక పరిచారకురాలిగా ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాగనే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పరిశుద్ధులైనటువంటి వారు, సేవకులు, అలాగే పరిచారకులు వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డారు. వారిని కూడా పరిచారకులు అని పిలువబడ్డారు. అలాగే సంఘములో దైవజనుడి యొక్క భార్య మనం గనుక చూస్తే దైవజనుడి భార్య సంఘములో పరిచారకురాలుగా చేర్చబడినట్లుగా మనందరం కూడా లాస్ట్ సెక్షన్లో చదువుకుంటూ వచ్చాం. ఈరోజు అంతేకాకుండా ఇంకా ఆ గుణ లక్షణాలన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఇదంతా లాస్ట్ సెక్షన్లో చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చక్కగా చదువుకుందాం. చదువునానా? అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును ఆపేక్షించువారై ఉండక. ఇక్కడ మనం 4 విషయాలు చూసుకుంటూ వచ్చాం. 1, మాన్యులై ఉండాలి. మాన్యులు అనే మాటకి అర్థం ఏంటంటే సంపూర్ణ మాన్యత అంటే రెస్పెక్టబుల్ పర్సన్, లేదంటే గౌరవింపదగిన వాడు అని. అంటే వాళ్ళెప్పుడు కూడా చక్కటి మాట మీద ఆధారపడి, లేకపోతే దేవుని మాట మీద ఆధారపడి బ్రతికే వాళ్ళని మాన్యులు అంటారు, లేదా గౌరవింపదగిన వారు అని అంటారు. మనం ఈ విషయాలన్నీ లాస్ట్ సెక్షన్లో చూసాం. 2వది ద్విమనస్కులై ఉండకూడదు. అంటే 2 తలంపులు అంతరంగంలో, డబుల్ మైండ్ అంతరంగంలో ఒకటి, బహిరంగంగా ఒకటి ఉండకూడదని మనం చదువుకుంటూ వచ్చాం. 3వది మద్యపానాసక్తులై ఉండకూడదు అని చదువుకుంటూ వచ్చాం. ఈ మాట నేనేం వివరించక్కర్లేదు, ఈ మాటకు అర్థం మనందరికీ తెలుసు. 4వదిగా దుర్లాభాపేక్ష లేనివారై ఉండాలి అని మనం చదువుకుంటున్నాం. చూడండి, దుర్లాభాపేక్షను లేనివారై ఉండాలి అంటే అర్థం ఏంటి? చూడండి, దుర్లాభాపేక్ష అంటే డబ్బు పిచ్చి. అంటే వాళ్ళ జీవితంలో అన్యాయంగా సంపాదించి గొప్పవారిగా బ్రతకాలని చూసేటువంటి వారు. ఇలాంటి వ్యక్తులు పరిచారకులుగా దైవజనుడు చేతి కింద ఉండకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని దేవుడు తన వాక్యంలో దైవజనుడు చేతి కింద ఉండి పరిచర్యలు చేసేటువంటి వాళ్ళ యొక్క గుణ లక్షణాలను, అర్హతలను అన్నింటినీ కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో యూదా కూడా ఒకడే. కానీ యూదా ఎలా జీవించాడు మనందరికీ తెలుసు. యూదా ఎలా జీవించాడంటే ధనాపేక్ష కలిగిన వాడై ధనం కొరకు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి ఆ ధనం ఏం చేసిందంటే తన ప్రాణాన్ని తీసుకుంది. యూదా ఉరి వేసుకొని చనిపోయినట్లుగా 12 మంది అపోస్తుల్లో నుంచి కొట్టివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. యూదాలో సాతాను ప్రవేశించెను అని రాయబడి ఉంది. ధనాశ సమస్త కీడులకు మూలం. దుర్లాభాపేక్ష లేని వాళ్ళై ఉండాలి. ఎవరో పరిచర్యలు చేసేవాడు. ఇవంతా కూడా దేనికి సంబంధించి అంటే సేవకుల మధ్యలో లేదా సేవలో
2 లేయర్స్ ఉండాలి. ఒకటి స్లాబు పైన మరొక లేయర్ ఉండాలి. ఈ 2 పాత్రలు కూడా ఒక లేయర్స్ లాంటివి. దైవజనుడు చేతి కింద పరిచారకులు. ఈ పరిచారకులకి ధనాపేక్ష, దుర్లాభాపేక్ష లేని వాళ్ళై ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఉదాహరణకి మనం ఇస్కరియోతు యోధాను కూడా చూడొచ్చు. చూడండి, 5వది 3:9 చదువునానా? విశ్వాస మర్మమును చూడండి, విశ్వాసము యొక్క మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో. ఇప్పుడు గమనించారా? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. చూడండి, గమనించారా నాన్న? వదిలేనా? జాగ్రత్తగా చూడండి నాన్న. విశ్వాస మర్మమును చూడండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. అంటే అర్థం ఏంటి? విశ్వాస మర్మము అనంటే, మర్మము అంటే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన, లేకపోతే మరుగుగా ఉంచినటువంటిది అని అర్థం. ఆయన సిద్ధపరిచిన, మరుగుగా ఉంచినది ఎవరిని అంటే యేసుక్రీస్తుని. ఆయన యందు విశ్వాసం ఉంచిన, ఆ మర్మమై ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే, మన ప్రాంతంలో ఎప్పుడైనా ఈ లక్షణాలు నాకు కావాలని అడిగేవాళ్ళు ఉంటారండి? ఆలోచించండి. ఎప్పుడైనా ప్రార్థనలో ఇవాళ శరీర సంబంధమైన అవసరాలు అడగటమే సరిపోతుంది, కానీ ప్రార్థనలో ఏమడగాలి? సంఘములో నేను ఏ పాత్రగా వాడబడాలి అని దేవుని దగ్గర విచారించాలి, అడగాలి. ఈ విశ్వసించిన వారు ఎలాగుండాలంట? పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మనస్సాక్షి కలిగి ఉండటమే కాదు, గైకొనాలి అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాల్లో గనక మనం చూస్తే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, 23:1 నుంచి చదవండి నాన్న. 23వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై. ఇప్పుడు చూడండి, కేవలం నేను మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఇప్పుడు చూడండి, మంచి మనస్సాక్షి ఎప్పుడు కూడా దేవుని ఎదుట నడుచుకుంటుంది, మనుషుల ఎదుట నడుచుకోదు. ఇంట్లో భర్త దగ్గర, భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర వాళ్ళు మనుషులు కనపరుచుకునే విధంగా ఉండరు. సంఘములో పరిచర్య చేసే వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు మంచి మనస్సాక్షి ఎక్కడ చూపిస్తారంటే దేవునికి కనపరుస్తారు. నా మాట మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. అపోస్తులుడైన పౌలు తన జీవితంలో ఏ ప్రత్యక్షతను చూపించగలుగుతున్నాడంటే, తనకున్నటువంటి మనస్సాక్షిని దేవుని ఎదుట చూపించి బ్రతుకుతున్నాడంట. గమనించారా? ఈ విషయాన్ని ఎక్కడ చెప్తున్నాడు? మహాసభను తేరి చూచి, సహోదరులారా, నేను నేటికి కేవలము మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ
అతని నోటి మీద అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అని దగ్గర నిల్చున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగి అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు, నాకు తెలియలేదు, ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉంది అని చెప్పి. ఇప్పుడు చూడు, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఈ భూమండలం మీద ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? అతన్ని మూతి మీద కొట్టండి అని ఎంత భయంకరంగా శిక్షించాలని చూస్తున్నారో చూడండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. అందుకనే 1 కొరింథీ పత్రిక 4:4 కూడా చూడండి నాన్న. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నా యందు నాకు దోషాలు ఏం కనపడవు గాని అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇప్పుడు గమనించారా? నేనేం చేస్తున్నానో, నా హృదయంలో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నానో, నాకు ఎలాంటి యోగ్యత ఉందో, నన్ను తీర్పు తీర్చి నిర్ణయించేది ఎవరు అంటే నా దేవుడే. చూడండి, సంఘము ఎదుట సేవకుడు ఎలాగుంటున్నాడో చూడండి. అతనికి ఉన్నటువంటి మంచి మనస్సాక్షి ద్వారా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి విశ్వసించిన దేవుని ఎదుట తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. ఈ రోజున సంఘంలో పరిచర్య ధర్మాన్ని చేసేటువంటి పిల్లలు చూడండి, ఇంత చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మందిరంలో పరిచర్య చేసేటప్పుడు సడన్గా షాక్ కొట్టింది అనుకోండి, లేదు మందిరం కట్టేటప్పుడు ఒకవేళ రాయి తగిలి కాలు ఇరిగింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఈ పాస్టర్ గారు ఎంత దుర్మార్గుడో అంటారు. కానీ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన ఎలా ఉంటారు తెలుసిన? విమర్శించువాడు దేవుడే. నా గురించిన సంగతులన్నిటిలో దేవుడే నన్ను విమర్శించి తీర్పు తీర్చువాడు ఆయనే. ఎందుకు? సేవకుని దగ్గర ఉన్నటువంటి పవిత్ర జీవితం కానీ పరిశుద్ధ జీవితం కానీ దేవుని ఎదుటే కనపరుచుకుంటారు. మనుషులైతే చూడండి, నిందించి కారణాలు ఉండవు, వీళ్ళు ఎరగరు, అనుభవ జ్ఞానం ఉండదు. సాతాను ఎలాంటి యుక్తి కలిగి ప్రవర్తిస్తాడంటే సేవకుని మీద ఎన్నో నిందలేస్తూ భ్రమపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభునండి, నీవు వ్యభిచారమని మాకు తెలుసు అంటున్నారండి. యేసు ప్రభు వ్యభిచారం చేస్తుంటే చూశారండి వీళ్ళు ఎవడన్నా? నీవు వ్యభిచారమని మాకు తెలుసు, నువ్వు దెయ్యాలకు అధిపతివని మాకు తెలుసు. మనుషులు ఎంత నిందిస్తున్నా పరిచర్య చేసేటువంటి వాళ్ళు కానీ లేకపోతే దేవుని సేవకులు కానీ వాళ్ళు దేవుని ఎదుట నిందారహితంగా ఉంటూ మంచి మనస్సాక్షి కలిగిన వారే దేవుని ఎదుట నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన దేవునికి తెలుసు. అంటే ఏ మనుషుడు కూడా వారిని ఎంత తీర్పు తీర్చినా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళు దేవుని ఎదుట ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళ హృదయానికి తెలుసు. అందుకనే పరిచర్య ధర్మం చేసేటువంటి వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు విశ్వాసంలో మంచి మనస్సాక్షి కలవారై దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా దేవునికి తన్ను తాను కనపరుచుకొని బ్రతుకుతారు. వీళ్ళేనండి మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధ జీవితం చేస్తూ
తన జీవితాన్ని దేవునికి కనపరుచుకుంటూ, ఎంతమంది నిందలేసినా మాట్లాడుతున్నా దేవుని వైపు చూస్తూ బ్రతుకుతారు. అర్థమైందండి? కనుక ఒక పరిచారకులకే ఇంత అర్హతలు యోగ్యతలు ఉంటే మరి సేవకునికి ఎన్ని అర్హతలు ఉండాలండి? అందుకనే మొదటి తిమోతి పత్రికలో 8వ వచనంలో ఏమని రాస్తాడంటే, ముందల అలాగునని అలాగుననే అని ప్రారంభించాడు 8వ వచనం. ఎందుకని? ఆ పైన 7 వచనాల్లో చెప్పిందంతా యాజకులకు ఉండవలసినటువంటి, సేవకులకు ఉండవలసిన అర్హతలు. అంటే వారికి దేవుడు దైవజనులకి ఎలాగో అర్హతలు నియమించాడో సేమ్ అలానే సేవకులు చేతికి ఉన్నటువంటి పరిచారకులు కూడా దేవుడు అలాంటి అర్హతలు నియమించాడు. గమనించారా? అందుకని మనం ఎలాగుండాలి? మంచి మనసాక్షి కలిగి. ఇది 5వది. చూడండి 6వది 10వ వచనం చదువునానా? మరియు ఆ, వారు మొదట పరీక్షింపబడవలను, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. గమనించారా? ఇక్కడ 1 పరీక్షింపబడాలి, 2వది పరీక్షలో పాస్ అవ్వాలి, 3వది పరిచారకులుగా నియమించబడాలి. చూడు, నియమించబడాలి అంటే ఈ విషయాలన్నీ దైవజనుడి చేత అంగీకరించబడాలి. ఒక పరిచర్య చేసేవాడు పరీక్షించబడాలి, పరీక్షలో ఏ నింద లేకుండా పాస్ అవ్వాలి, అతడు దైవజనుడి చేత నియమించబడాలి. 3 కార్యాలు జరగాలి. ఒక దైవజనుడి దగ్గర పరిచారకుడిగా ఉండవలసిన వాడు ఈ జీవితం చెయ్యాలి. ఈ రోజున మరి దైవజనుడు చేతి కింద పరిచర్య చేసే పరిచారకులు వాక్యం తెలిసే పరిచర్య చేస్తున్నారండి? దైవజనుడు పరీక్షిస్తే నిలబడతారండి? దైవజనుడు పరీక్షించిన తర్వాత నిందారహితంగా నిలబడతాడండి? నిందారహితంగా నిలబడిన తర్వాత దైవజనుడే అతనిని పరిచారకుడిగా నియమించాలి. అలా నియమించబడ్డారండి పరిచర్య చేసేవాళ్ళు సంఘంలో. అసలు సంఘంలో దైవజనుడి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు బాడీ గార్డులు ఉన్నట్టు ఉంటున్నారండి. అంటే దైవజనుడు నడుస్తుంటే అటుపక్క ఇటుపక్క ఈ బాడీ గార్డులు కాపాడుతున్నట్టు నడుస్తారు. వీళ్ళ సోకులన్నీ మీటింగుల్లో చూడాలి. వీళ్ళ సోకులన్నీ ఇక మీటింగుల్లో దైవజనుడు వాక్యం చెప్పడానికి వస్తుంటే అటోక 2 బాడీ గార్డు, ఇటోక 2 బాడీ గార్డు. ఇక ఇప్పుడైతే ఏకంగా యేసు ప్రభునేమో కానీ దేవదూతలనేమో కానీ బౌన్సర్లు పెట్టుకొని నడిపించబడేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు పాస్టర్లు సోషల్ మీడియాలో. మరి వీళ్ళంతా దేవుని పరిచారకులండి. వీళ్ళు దైవజనుడు చేతి కింద ఉండవలసిన పరిచారకులకే ఇన్ని అర్హతలు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే మరి అసలు ఈ పరిచారకులకు ఉన్నటువంటి అర్హతలు కూడా ఈ రోజున సేవకుల్లో ఎవరిలో కనపడతలా. ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ఈ 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండి. మీరు గమనిస్తే పరిచారకులు ఎక్కడ బోధకులుగా ఉండాలని రాయలా. దైవజనుడు సంఘానికి బోధించాలని రాశాడు కానీ భూమండలం మీద ఏ పరిచారకుడు సంఘంలో వాక్యం చెప్పాలని ఎక్కడ ఒక్క మొక్క కూడా రాయలా బైబిల్లో. దేవుడు చెప్పలా. ఇవాళ ఏం చేస్తున్నారో తెలిసిన పాస్టర్లు పక్కన కూర్చొని సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు, అసలు వాళ్ళు పరిచారకులు కాదు కూడా తెలియదులేండి వాక్యానుసారంగా చూస్తే, వాళ్ళకి వాక్యం చెప్పమని కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఏం చెప్పాలి? నీకెప్పుడు చెప్పాడు నువ్వు వాక్యం చెప్పాలని? నువ్వేమైనా సేవకుడువా? ఇప్పుడు ఈ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 7 వచనాలు, మొదటి వచనాల నుంచి 7 వచనాల్లో బోధింప సామర్థ్యము గలవాడై ఉండవలెను అని సేవకుని గురించి రాయబడింది కానీ పరిచారకుడు బోధకుడుగా ఉండాలని ఎక్కడా రాయబడలేదు. గమనించారా? ఇవాళ సంఘంలో ఎవడిని పడితే అడిని నుంచోబెట్టి
ఇక సంఘంలో ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, ఎవడిని పడితే ఆయన నుంచోబెట్టి వాక్యం చెప్పిస్తున్నారు. ఎవరిచ్చారు నాన్న అర్హతలో? నీకెవరిచ్చారు? బైబిల్లో చూసావా? ఇక్కడ చూడండి, పరిచారకుల విషయాలు అన్ని మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యంలో 8వ వచనం నుంచి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎక్కడా కూడా పరిచారకుడు దేవుని యొక్క వాక్యం చెప్పాలని కానీ బోధకుడుగా ఉండాలని కానీ ఎక్కడా రాయబడలేదు. మరి సంఘంలో వాక్యం ఎవరు చెప్పాలి? సేవకుడు చెప్పాలి. మరి వాళ్ళ రోజున సంఘాలు ఎవరు చెప్తున్నారు? ఆడోళ్ళు చెప్తున్నారు. ఆడోళ్లే కాపర్లు, ఆడోళ్లే హస్త నిక్షేపణ, ఆడోళ్లే బాప్తీసాలు, ఆడోళ్లే బల్లారాధనలు. మీకు వాక్యం తెలిసే సేవ చేస్తున్నారా? సేవకులకు రెండంతలు తీర్పు. ఎవ్వరికి భయం లేదండి. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పినా కూడా భయం లేకుండా బరి తెగించున్నారు. అంతే, మా ఇష్టం, మాకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని మేము ఊరేగుతాం, మా ఇష్టం, నువ్వెవడో ఆయన చెప్పేది, ఎల్లు ఊరేగు. ఒక రోజున తీర్పులోకి నిలబడినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఏం చూస్తూ వచ్చాం? 6వది 3వ అధ్యాయం 10వ వచనంలో అతడు పరీక్షింపబడాలి, పరీక్షలో నిందారహితుడిగా నిలబడాలి, నిందలేనివాడిగా ఉండాలి. ఆ పరిచారకుడు పరిచర్య చేయటానికి నియమించబడిన వాడై ఉండాలి. ఇది 10వ వచనం. ఆరో అంశం 3:10లో మనం చదువుకుంటచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 7వ అంశం 11వ వచనం చదువునా? 3 అటువలే పరిచర్యలు చేసేటువంటి స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. ఇప్పుడు చూడండి, మాన్యులై కొండెములు చెప్పనిటువంటి వారును. కొండెములు చెప్పనటువంటి వారును అంటే అర్థం ఏంటి? 2 నాలుకలు కలిగిన వారు. ఆడోళ్ళని సంఘంలో దేవుడు చెప్తున్నాడు, మీకు 2 నాలుకలు ఉండకూడదు, మాన్యులై ఉండాలి, గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి, కొండెములు చెప్పని వారై ఉండాలి. పుట్నోట్లో ఏ అని రాయబడని చూడండి. అంటే మూల భాషలో అపవాదులను అనుంది. అక్కడేముందమ్మా పుట్నోట్లో? అర్థమైందా? అపవాదులు. కొండెములు చెప్పడం అంటే 2 నాలుకలు అంటే దుష్టుడు అని అర్థం. ఒక పరిచర్య, సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు ఎట్టుండాలంటే దెయ్యాల్లాగా ఉండకూడదు, 2 నాలుకలు కలిగి మాట్లాడకూడదు, సత్యాన్ని మాట్లాడే వాళ్ళు ఉండాలి, గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి, మితానుభవం కలిగిన వారై ఉండాలి. గమనించారా? అన్ని విషయాల్లో నమ్మకస్తులై ఉండాలి. గమనించారా? మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పని వారై ఉండాలి, మితానుభవం కలిగిన వారై ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకం కలిగిన వాళ్ళై. 4 విషయాలు చెప్పాడండి. ఈ 4 విషయాల్లో సంఘంలో ఆడవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నెంబర్ 1 మాన్యులై ఉండాలి. నెంబర్ 2 కొండిగాళ్ళై ఉండకూడదు, అంటే అపవాదకులై ఉండకూడదు, అంటే దెయ్యం పట్టిన వాళ్ళకి ఉండకూడదు. 3వది మితానుభవం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకమైన వాళ్ళై ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మదగింది ఏంటి? దేవుని యొక్క వాక్యం. అంటే సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకస్తులై ఉండాలి. స్త్రీలు ఉన్నారండి, వాళ్ళ గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 7 విషయాలు చెప్పుకున్నాం. 8వ చదువునా? 12వ వచనం చదవండి. పరిచారకులు ఏకపత్ని పురుషులను. ఇప్పుడు చూడండి, ఒక పరిచర్య చేసేవాళ్ళు పురుషులు సంఘంలో ఏకపత్ని పురుషులై ఉండాలి. ఇప్పుడు ఈ మాట దైవజనుడికి కూడా వర్తిస్తుంది. మనం ఆల్రెడీ గత కాలంలో చదువుకున్నాం. ఏకపత్ని పురుషుడును తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఉండవలెను. పరిచారకులై ఉండి. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇందులో
2వ అధ్యాయంలోకి వెళ్ళండి నాన్న. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఆయన ఆ, మనుషులందరూ రక్షణ పొంది కాదు నాన్న, క్షమించండి నాన్న. ఇందులోనే 2, 3, 4 వచనాలు చదువుకోవచ్చు. అధ్యక్షుడగు వాడు ఇప్పుడు చూడండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడయుండి మద్యపానీయు కొట్టువాడను కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేదు. చూడండి, ఇంచుమించుగా దైవజనుడికి ఏ క్వాలిటీస్ ఉన్నాయో దైవజనుడు చేతి కింద పరిచర్యలు చేసే వాళ్ళకు కూడా అదే క్వాలిటీస్ ఉండాలి. అంటే ఈ రోజున ఎంతమందికి అర్థమవుతుంది అంటారు? దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వాళ్ళు ఏం చేయాలంట? పిల్లలను బాగా ఏలువారై ఉండాలి. చదవండి, మత్తయి సువార్తలో 25, 21 కూడా చూడండి నాన్న. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదవండి నాన్న. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, ఈ అనేకమైన వాటి మీద నియమించదను. ఇప్పుడు చూడండి, పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను, పరిచారకుడై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చి మంచి పదవిని సంపాదించుకొని. చూడండి 13వ వచనం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు. చూడండి, ఇప్పుడు చూడండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారును మంచి పదవిని సంపాదించుకుని. ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కటి 2 ఆశీర్వాదాలు ఉన్నాయండి. 13వ వచనంలో 13వ వచనం ఆశీర్వాదపు వచనం. ఎందుకని? ఈ పరిచర్యలు చేసే వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు 13వ వచనంలో ఆశీర్వాద వచనాలు మాట్లాడుతున్నాడు. 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే, పనిని బాగుగా నెరవేర్చి మంచి పదవిని సంపాదించుకొని. అంటే మంచి పదవిని అంటే బాధ్యత కలిగినటువంటి జీవితం చేయటం. తన భార్య పిల్లల్ని, సంఘాన్ని. చూడండి, తన భార్య పిల్లలే మొట్టమొదటి చిన్న సంఘం. తనకి సేవకుని కుటుంబమే మొట్టమొదటి సంఘం. గమనించారా? వాళ్ళందరినీ చూసుకోవటంలో ఒక మంచి పనివాడిగా ఉండాలంట. అంటే అర్థం ఏంటి? యజమాని చెప్పినటువంటి మంచి పనివాడు. ఇప్పుడు మనం మత్తయి సువార్త 25లో అదే మాట మనం చదివింది. 25, 21లో మత్తయి సువార్తలో చదివింది అదే. మళ్ళీ ఒకసారి చదువునానా. అతని యజమానుడు మంచి దాసుడా. ఇప్పుడు చూడండి, యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటావంటే అర్థం ఏంటి? తన ఇంటి వారిని రక్షించుకోవటంలో సంఘములో పురుషుడు నమ్మకస్తుడై ఉండాలి. అసలు ఇవాళ చర్చిలో పురుషులు ఉన్నారండి. ఇవాళ చర్చిలో పురుషులు మందిరానికి వచ్చేవాళ్ళు లేరు. ఏం చెప్తామని చెప్పండి? ఎక్కడ చూసినా సంఘంలో కానీ ఇళ్లలో కానీ ఆడోళ్ళ పెత్తనం తప్ప అసలు మగోళ్ళ మాటిని ఆడోళ్ళు అసలు పత్తా లేరండి. సంఘాల్లో కానీ లేకపోతే కుటుంబ జీవితాల్లో కానీ. ఈ మగోళ్ళు కూడా అంతే ఉన్నారు. దేవునికి లోబడి ఒక మంచి పనివాడిగా, దేవుని చేతిలో మంచి పనుడిగా బతకడం లేదు. అసలు పురుషులే అవసరమైతే ఇంటి యజమానులే భార్యల్ని దేవుని సన్నిధికి వెళ్ళపోయినా పర్లేదు, నేను నీకే దేవుణ్ణి అన్నట్టు కూర్చున్నారు. భర్తలే భార్యలకి ఒక విగ్రహాల్లాగా తయారయ్యారు. ఏయ్, నేను చెప్పినట్టు వినాలంతే, నేనేముండో తెలిసినా మగోణ్ణి అంటున్నారు. ఈయనకొక్కలాగా ఇంటి యజమాని ఈయనకొక్కలాగా తిరుగుతూ ఆడికి నచ్చిన బతుకు బతికి ఇంట్లో వాళ్ళందరూ మంచి ప్రార్థనా పరులు అవ్వాలని కోరుకుంటాడు. ఇవన్నీ జరగవు. అందుకనే సృష్టికర్త ఆదాము దోషం అని రాశాడు బైబిల్లో. వరకనే రాయలా, ఆదాము పాపము అని రాయబడింది. ఆజ్ఞ అతిక్రమించింది స్త్రీ గాని ఆదాము కాదు అని కూడా రాశాడు లేఖనాలు.
కానీ కుటుంబాన్ని నాశనానికి కారణం సర్వ ప్రపంచానికి పాపానికి కారణం సంఘంలో పురుషుడే, ఇంట్లో పురుషుడే. ఆదాము దోషము అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు సంఘం. ఆదామును బట్టి అందరూ పాపులయ్యారని రాయబడం. అందుకనే అవ్వమ్మ పండు తిన్నప్పుడు ఆదాము కూడా అవ్వమ్మను రక్షించుకోవడానికి తను కూడా పండు తిని తిరిగి మరలా కడపటి ఆదాము ద్వారా తిరిగి మరలా వారిని రక్షించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లరా, ఈరోజు రెండు చక్కటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, మంచి పరిచారకుడిగా, అంటే మంచి గౌరవము, దేవుని ప్రేమను పొందినటువంటి వ్యక్తిగా నమ్మకస్తుడిగా బ్రతకాలి. ఇదంతా ఎవరికి? పరిచారకులకి, మందిరంలో పరిచర్య చేసేవాడికి. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసంతో బహుధైర్యము గలవాడై ఉంటాడంట. ఇది రెండవ ఆశీర్వాదం. ఈ ముగింపు పరిచర్య ధర్మాన్ని చేసేటువంటి పరిచారకుల్లో ఈ 13వ వచనంలోకి వచ్చేవాటికి రెండు ఆశీర్వాదాలని దేవుడికి ఇచ్చాడు. ఒకటి, తన పనిలో గౌరవింపదగిన వాడై ఉన్నాడు. రెండవది, తన పనిలో మంచి పరిచారకుడై క్రీస్తు యేసునందు మంచి చక్కటి విశ్వాసం గలవాడై బహుధైర్యము గలవాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మనందరికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి? చివరికి వచ్చేపాటికి రెండు హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 10-11 ఇప్పుడు చూడండి, తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా? యేసు ప్రభు నామాన్ని బట్టి, అంటే ఆయన యందు మాట నమ్మి ఆయన మాట చొప్పున నువ్వు ఏ పరిచర్య చేసినా దానిని దేవుడంట ఎన్నడూ మర్చిపోడంట. యేసు నామాన్ని బట్టి నువ్వు కాస్త స్పూను నీళ్ళిచ్చినా దాని ప్రతిఫలాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోలేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిచర్య ధర్మం చేసినటువంటి చదవండి. 6వ అధ్యాయము
నేను జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రికలో కూడా చదవండి, 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి నాన్న. రోమా పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి నాన్న. రోమా పత్రిక 12. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే ఇప్పుడు గమనించారా? మీరు గనక పరిచర్యలు దైవజనుడు చేతి కింద ఉండి పరిచర్యలు చేయడానికి నియమించబడితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. మందిరము యొక్క పరిచర్య ధర్మములలో మనందరం కూడా ఎవరి పరిచర్య ధర్మాన్ని వాళ్ళు చేయాలి. ప్రతి పరిచర్యలో దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదంట. నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు ఇవ్వాల్సిన ధన్యవాదాలు ఖచ్చితంగా ప్రభు ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ పత్రికలో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. స్టెఫను ఇంటివారు ప్రథమ ఫలమై ఉన్నారనియు ఇప్పుడు చూడండి, పరిశుద్ధులకి పరిచర్యలు చేయటానికంట తమ్మును తాము అప్పగించుకున్నారంటండి. స్టెఫను వాళ్ళ కుటుంబం మొత్తం. ఈరోజు భర్త అప్పగించుకుంటే భార్య అప్పగించుకోదు, భార్య అప్పగించుకుంటే భర్త అప్పగించుకోదు, తల్లిదండ్రులు అప్పగించుకో, పిల్లలు అప్పగించుకోరు, పిల్లలు అప్పగించుకోకపోతే తల్లిదండ్రులు అప్పగించుకోరు. స్టెఫెను ఇంటి వాళ్ళంతా కూడా దైవజనులకు పరిచర్య చేయడానికి వాళ్ళ కుటుంబం అంతా అప్పగించుకొని బ్రతుకుతున్నారంట. ఇప్పుడు మీ ఇంటి మీద సర్వాధికారం ఎవరిది? స్టెఫెను ఇంటి మీద అధికారం ఎవరిదండి? పరిశుద్ధులది, అపోస్తులది, దైవజనులది. ఈ రోజున అంత అధికారం ఇస్తారండి దైవజనుడికి? నీ పిల్లలు నువ్వు చెప్తే దేవదాటరు. నువ్వు ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్తారు, వద్దు అంటే ఆగిపోతారు. ఏమండి? ఏం పిల్లలు, ఏం సంఘాలు, ఏం పరిచర్య? పరిచర్యలకు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క నానా విధ రకాలుగా దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. ఇప్పుడు స్టెఫెను ఇంటి వాళ్ళందరూ ఏం చేశారంట? తన కుటుంబం అంతా దేవునికి దైవజనులకు పరిచర్యలు చేసేవారు అప్పగించుకున్నారంట. ఏమండి? ఇప్పుడు దైవజనుడు ఏ కుటుంబాన్నైనా దైవజనులకు సంఘంలో పరిచర్యలు చేయడానికి అప్పగించుకున్నారు అని దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడండి? స్టెఫెను ఇంటి వాళ్ళందరికీ దైవజనుడు అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, స్టెఫెను ఇంటి వాళ్ళంతా కూడా పరిచర్యలు చేయడానికి దైవజనులకు అప్పగించుకొని బ్రతికారు వాళ్ళంతా అని సాక్ష్యం ఇచ్చారు. ఏమండి? వీళ్ళు నామకార్థ సంఘాలకు వెళ్ళి నామకార్థ సంఘాల్లో దుర్బోధలకు అప్పగించుకొని బతుకుతున్నారు. భయం లేదు, పాడు లేదు. అసలు అది వాక్యానుసారమైన సంఘమేనా? చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? చూడు, ఫిలిప్పీ పత్రికలో కూడా 1వ అధ్యాయము 14వ వచనం కూడా చదువునానా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. ఒకటి 14. మరియు సహోదరులైనటువంటి వారిలో ఎక్కువ మంది ప్రభునందు ఎక్కువ మంది స్థిర విశ్వాసము కలిగిన వాళ్ళై నిర్భయముగా మరి విశేషమైన ధైర్యము తెచ్చుకున్నారంటండి ఫిలిప్పీ సంఘంలో. దేని బట్టి అండి? దైవజనుడు ఎలాంటి జీవితం చేస్తున్నాడు చూసారా? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది
నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గల బంధకాల్లో ఉంటున్నారంటే దాన్ని చూసి స్థిర విశ్వాసం వచ్చిందంట అనేక మందికి. వాళ్ళు దైవజనుడు ప్రసవేదనలో, శ్రమలలో, నిందల్లో దేవుని పట్ల ఎలాంటి జీవితం చేశాడో చూసిన వాళ్ళు ధైర్యం తెచ్చుకొని వాళ్ళ విశ్వాసం నూతనపరచబడి ధైర్యం తెచ్చుకొని అనేక మంది ఇలాంటి సేవలో బోధకులుగా ఉండి వాక్యం చెప్పడానికి తమను తామను అప్పగించుకున్నారంటండి. ఇవాళ ఉందండి అలాగా. శిష్యులను కనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు శిష్యులను కంటే వీళ్ళు ఏం చేస్తారని తెలిసిన సేవ చేసి ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి క్షయమైపోయే ఆస్తులు సంపాదించుకొని ఇది దేవుడు మాకు ఇచ్చాడండి అంటున్నారు. ఆది అపోస్తలులు ఏం చూపించారండి? వాళ్ళకు వచ్చిన ప్రతి రూపాయిని సంఘములో ఉన్న వాళ్ళకి పంచిపెట్టారండి. ఆత్మల కొరకు ఖర్చు అయిపోయారు. వాళ్ళకున్న బంధకాలని తెంపారు. ఈ రోజున సేవ చేసి ఆస్తులను సంపాదించుకొని దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడో చూడండి. ఒకప్పుడు తినటానికి లేదు, ఇవాళ కోట్లు సూట్లు వేసుకొని పేద ప్రజలు ఇచ్చిన కానుకలతో ₹1,00,000 కోట్లు వేసుకొని బూట్లు వేసుకొని తిరుగుతున్నారండి. వాళ్ళంట సేవకులంట, వాళ్ళనంటే దేవుడు దీవించాడండి. మరి ఈ పిచ్చి గొర్రెలు ఎలా నమ్మి నడిపించబడుతున్నారు చూడండి. నీకు కానుకలు ఇచ్చేవాళ్ళేమో చిరిగిన చొక్కాలు వేసుకొని అట్టానే ఉన్నారు. వాళ్ళు ఎండల్లో కష్టపడి ప్రతి రూపాయి తీసుకొచ్చి నీకు ఇచ్చినోడు. నువ్వేం చేస్తున్నావు? సంఘంలో, సమాజంలో ప్రజలందరికీ స్టైల్గా కనపడాలి. మేకప్లకి, నీ ఎచ్చులకి, నీ సోకులకి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు అండి. యు ఆర్ ఏ పాస్టర్. ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేవాళ్ళు ఒక దొంగల మూట, ఇదొక మూట. వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో తెలిసిద్దండి. ఇప్పుడు ఫిలిప్పీలు సంఘంలో పౌలుకున్న శ్రమలు చూసి వాళ్ళు స్థిర విశ్వాసం కలిగిన వాళ్ళై వాళ్ళంటే వాక్యం బోధించడానికి, సేవకు అప్పగించుకొని దేవుని కొరకు బ్రతకడానికి బహుధైర్యం గల వారి అప్పగించుకున్నారంటండి. ఇవాళ ఎలాంటి సేవలు జరుగుతున్నాయి ఈ రోజున భూమండలం మీద? చూసేవాళ్ళు లేరండి, గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తెస్సలోని పత్రికలో కూడా చూడండి, పౌలు ఎంత చక్కగా చెప్తాడు. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువునానా? మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మేము ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమి అని మీకు తెలియను. చూడండి, సంఘములో ఉన్న వాళ్ళకి దైవజనులు ఎలాగున్నారు తెలిసిన? విశ్వాస సంబంధమైన పోరాటం, శ్రమలలో వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో ఆ దైవజనుల చేతి కింద ఎదిగేటువంటి పిల్లలు వాళ్ళు తమ్మును తాము అప్పగించుకొని ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి. ఇవాళ సంఘానికి ఎంత మాదిరిగా ఉన్నారండి సేవకులు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి పరిచారకులు ఎలాంటి వాళ్ళై ఉండాలో పరిశుద్ధ లేఖనంలో ఎంతో చక్కగా చెప్తుంది. సంఘానికి మాదిరిగా ఉన్నటువంటి సేవకులు ఎలాగుండాలో, విశ్వాసులు ఎలాగుండాలో ఎంతో స్పష్టంగా చెప్తుంది వాక్యం. ఈరోజు రాత్రి ఈ ఉపదేశంలో ఉన్నటువంటి జీవితం ద్వారా దేవుడు మనందరినీ అట్లా పరిచర్య ధర్మము చేసేవాళ్ళు, ఈ లక్షణాలు కలిగి ఉండి దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండి పరిశుద్ధుల దగ్గర ధైర్యమును చూసి శ్రమలో వాళ్ళు నమ్మకస్తులుగా దేవుని ఎదుట ధైర్యంగా ఎలాగున్నారో అది చూసి అనేక మంది దేవుని పిల్లలు ధైర్యం తెచ్చుకొని దేవుని సువార్త ప్రకటించడానికి ఎంతో మాదిరిగా ఇవాళ సంఘంలో సేవకులు ఉండాలి. ఇవాళ సంఘంలో శిష్యులు ఎలా తయారవుతున్నారు తెలిసిన? దైవజనుడు కారులు కొని, బంగళాలు కొని మంచి రిచ్గా బ్రతుకుతుంటే దేవుడు కూడా మనల్ని అట్లా ఆశీర్దిస్తాడని వచ్చి సేవకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ శ్రమలు చూసి విశ్వాసంలో బలం పొంది సువార్త ప్రకటించి శ్రమలలో సంపూర్ణమయ్యేవాళ్ళు లేరు. అలాంటి సేవకుల్ని, శిష్యుల్ని కనేవాళ్ళు లేరండి. ఇవాళ ఎలాంటి శిష్యుల్ని కంటున్నారంటే, ఇదిగో చూడు దేవుడు నమ్ముకొని వస్తే ఆస్తులు సంపాదించుకుంటున్నాం, దేవుడు చూసే మమ్మల్ని ఎట్ట దీవించాడో,
కనుక మీరు కూడా సేవకు రండి అని వాళ్ళ శిష్యులను తయారు చేస్తున్నారు. ఒళ్ళు పెంచుకొని, అందం పెంచుకొని, మేకప్లు వేసుకొని, కోట్లు కొనుక్కొని, సూట్లు కొనుక్కొని, నీ కానుకేసినోడేమో చిరిగిన బట్టలు వేసుకున్నాడు అట్టనే ఉంటున్నాడు. వాడి ముందర నువ్వు దర్జాగా తిరుగుతున్నావు. అంటే ఇవాళ భక్తిని ఎందులో చూపిస్తున్నారంటే వస్తువుల రూపంలో చూపిస్తున్నారు. కారుల్లో, బిల్డింగుల్లో, గ్రానైట్ రాళ్లలో, టేకు మొక్కల్లో, టేకు తలుపుల్లో చూపిస్తున్నారండి. కానీ ఆ రోజున సంఘంలో శిష్యులు, పరిచర్య చేసిన శిష్యులు ఎట్లా నమ్మారో తెలిసిన? వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగిన వారి నడిపించబడ్డారో తెలిసిన? శ్రమలలో అపోస్తులు ఎలాగ ప్రతిష్టను కాపాడుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి సువార్త ప్రకటించడంలో ఎంత కష్టపడ్డారో చూసి వాళ్ళు కూడా తమను తాము అప్పగించుకున్నారంట. ఇవాళ అలాంటి పరిచారకులు తయారయ్యే వాళ్ళు ఉన్నారండి సంఘంలో. ఇవాళంతా ఎలాగ తయారవుతున్నారంటే ఆస్తులు సంపాదించుకోవడానికి సేవకులు అవుతున్నారు. నువ్వు పాపం చేసావు కాబట్టి డబ్బులు కడితే పాపం పోద్దనే సంఘాలు ఎక్కువైపోయి ఏం చెప్తాం చెప్పండి? కనుక ఈరోజు రాత్రి సత్యాన్ని గ్రహించుకొని ఈ రోజున పరిచర్య ధర్మాన్ని చేస్తున్నటువంటి సంఘ పిల్లలు ఎలాగున్నారో చూసుకోండి. లేఖనాల్లో ఏం చెప్తుందో, వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలని చెప్తుందో మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకొని అలాంటి అర్హతలు కలిగిన వారమై జీవించడానికి ప్రభు యొక్క కృప మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నాయనా నీ సత్యవాక్యములో నుండి నీ ప్రజలతో నాతో మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. పరిచర్య ధర్మములు లేకపోతే పరిచర్య చేసేవాళ్ళు నాయన ఎలాగుండాలో, వాళ్ళకి ఏ అర్హతలు ఉండాలో ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. 2 సెక్షన్ల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ విషయాలన్నీ సంఘాలు, బిడ్డలు, సేవకులు, శిష్యులు అందరూ ఎరిగిన వాళ్ళై నమ్మకస్తులుగా అర్హతలు నాయనా నువ్వు కోరుకున్న అర్హతలు కలిగిన వారై దైవజనుడి దగ్గర నమ్మకమైన పరిచారకులుగా ఉండడానికి, పరిచర్య ధర్మములు జరిగించడానికి కృప దయచేయండి. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు, సత్యాన్ని బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.